హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే కుకింగ్ అండ్ కొంచెం క్లీనింగ్ ఎలా చేసుకుంటాననేది అయితే షేర్ చేసుకుంటాననమాట. సో ముందుగా క్లీనింగ్ లిక్విడ్ అయితే ఇంట్లో చేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయలు జ్యూస్ చేసినవి కానీ లేదా చిత్రానికి యూస్ చేసిండేవి కానీ ఉంటాయి కదా, దాన్ని పడేయకుండా ఇలా ఒక 5 to 7 మినిట్స్ ఇలా మరిగించుకుంటే కలర్ ఇలా అవుతుందనమాట. ఇంకా కూడా మరిగించుకోవచ్చు, నేనైతే ఇంతట్లో ఆపేస్తున్నాను. సో ఇది చల్లారిన తర్వాత దీన్ని క్లీనింగ్ లిక్విడ్గా అయితే చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఉలవల సాంబార్ అయితే చేయాలనుకుంటున్నాను రాత్రికి. సో దీంతో కొంచెం మన్ను కూడా ఎక్కువ ఉంది. ఫస్ట్ కొంచెం చెరిగేసి దీన్ని కొంచెం సోక్ చేసి పెడదామనేసి తీసుకుంటున్నాను. నాటి ఉలవలు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ దీంట్లో మట్టి చాలా ఎక్కువ ఉంటుంది. క్లీన్ చేసుకునేదే చాలా పెద్ద పని. ఇంతకుముందు నేను క్లీన్ చేసుకునేదాన్ని, అంటే రైస్లో ఈ వడ్లు రాళ్ళు ఇలాంటివి ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగా. బట్ ఇది గాలించుకునేది చాలా ఈజీ అనిపించింది అనమాట. సో అందుకే సోక్ చేసి పెడుతున్నాను. ఇంకా ఈ టేబుల్ని కొంచెం క్లియర్ చేద్దాం అనిపించింది. కొంచెం చాలా దుమ్ము దుమ్ముగా అయిపోయింది. రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ చేయాలి. పైన పైన క్లీన్ చేస్తే అస్సలు బాగోదు. సో ఇలాంటి క్లీనింగ్ చేసేటప్పుడు అంతా కూడా నేను స్పెసిఫిక్గా కాల్ మాట్లాడుకొని కానీ లేదా పాటలు వినుకొని కానీ ఇలా చేస్తానన్నమాట. సో అప్పుడు కాల్ మాట్లాడుకునే దానికే సపరేట్ టైము, మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవడానికి ఇంకో టైం కాకుండా 2 పనులు ఒకేసారి అయిపోయేటట్టు. అండ్ ఇంకా ఈ క్లాక్‌లో అయితే సెల్ అయిపోయింది. సో ఇప్పుడైతే చేశాను. సమ్‌టైమ్స్ చూడండి ఎంత టఫ్ అనిపిస్తుంది. తెలిసిండే జాబే, బట్ దాన్ని కరెక్ట్‌గా చేసేకి నాకంత టైం పట్టింది. అండ్ ఇక్కడ కూడా కొంచెం చాలా దుమ్ముగా అయిపోయింది. మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఇదైతే మా పిల్లోడు చేసిందనమాట. సో బ్యాట్‌మ్యాన్ బొమ్మ కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. బట్ నేనైతే పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నాను. సో తనైతే ఇంకా నేనే చేసుకుంటాలే అనేసి చేసుకున్నాడు, ఆడుకున్నాడు. ఇంకా ఇక్కడే పెట్టేసి ఇంక వేరే ఏదో చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడంతా కూడా ఈ వెట్ వైప్స్తోనే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఈ కేబుల్స్ కూడా ఎంత దుమ్ము పట్టిపోతుందో దాన్ని కూడా సపరేట్గా ఇలా తుడిచేసుకుంటూ ఉంటాను. ఎంత తుడిచినా అది మళ్ళీ మళ్ళీ దుమ్ము అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, విండోస్ జస్ట్ ఈ రాడ్లు ఉంటాయి కదా, దాన్ని మాత్రమే తుడుస్తున్నాను. ఎంత దుమ్ముగా ఉందో, అది నల్లగా వేరే ఉంది దుమ్ము. అండ్ ఇక్కడ వాన వస్తుంది కదా, అప్పుడైతే వాటర్ ఇలా లోపలికి వచ్చేస్తుంది అనమాట కొద్దిగా బెడ్రూమ్లో అయితే. సో దీన్ని అయితే కూడా ఇలా క్లియర్ చేసేస్తున్నాను మొత్తం కూడా. క్లోజ్లో ఉన్నా కూడా కొద్దిగా అలా వచ్చేస్తుంది. అండ్ ఇంకా అలాగే ఈ బెడ్ పైన కూడా క్లీన్ చేస్తున్నాను. భలే దుమ్ము అవుతుంది. అన్నీ క్లోజ్డ్గా ఉన్నా ఓపెన్లో ఉన్నా ఎలా ఉంచినా కూడా దుమ్ము అయిపోతుంది అనమాట. ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది. అందుకే మొత్తం ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది. వీక్లీ ట్వైస్ తొడుస్తూ ఉన్నా కూడా ఏమో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫోన్లు చూస్తూనే ఉంటాం కదా, ఇంకా అందుకే ఐ డ్రాప్స్, క్యాస్టర్ ఆయిల్ అయితే ఇలా రెడీగా పెట్టుకుంటాను. ఎక్కువ బర్నింగ్ అనిపించినప్పుడు ఒక ఊరికి కొంచెం టిప్ చేసి ఆ క్యాస్టర్ ఆయిల్ కళ్ళు అద్దుకుంటే చాలా బాగుంటుంది. కూల్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇక్కడంతా కూడా నీట్గా వైప్ చేసేసాను. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేయాలన్నమాట క్యాస్టర్ ఆయిల్ వచ్చేసరికి. అండ్ ఇదంతా మొత్తం చల్లగా అయిపోయింది. ఇది చూడండి, తొక్కలాగా ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసాను. లేదంటే స్ప్రే చేసేటప్పుడు బ్లాక్ అయిపోతుంది, నీట్గా స్ప్రే రాదు. అందుకే ఫిల్టర్ చేసేసి ఇలా పెట్టుకుంటానమాట. సో ఇంకా దీంతో నేను ఇంకా డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయను. జస్ట్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ ఇవంతా తుడుచుకునేకే బాగుంటుంది. ఏది ప్రతిసారి ఏదో ఒక డిష్ వాషింగ్ లిక్విడ్ వేయాలి అనేది ఏం లేదు కదా, మనకు నచ్చినట్టు. మీకు ఇన్ కేస్ డిష్ వాషింగ్ లిక్విడ్ వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఇలా ప్లెయిన్గానే యూజ్ చేస్తానన్నమాట. సో ఇన్సెక్ట్స్ అవన్నీ రాకుండా ఉంటుంది. బెల్లం చీమలు అయితే మరీ ఎక్కువ కదా ఇప్పుడు. కాక్రోచులకు నేను గ్యారంటీ ఇవ్వలేను, చీమలు అయితే తక్కువ అవుతాయి. అండ్ ఈ ఉలవలను అయితే ఇలా గాలిస్తూ ఉన్నాను. ఇలా పెద్ద పెద్దగా ఉండే రాయిలంతా ఇలా కనిపిస్తాయన్నమాట. సో దానైతే తీసేస్తాను. కొన్ని వెయిట్ లేకుండా ఉండేవైతే ఇలా పైన ఉంటాయి. వెయిట్ ఉంటాయి కదా పెద్ద పెద్ద రాళ్ళు, అవైతే కింద ఇలా ఉండిపోతాయి అన్నమాట. సో నీట్గా తీసేయచ్చు. చిన్నవి పెద్దవి అన్నీ ఉండిపోతాయి. సో ఇది కొంచెం ఈజీ మెథడ్ అనిపించింది, బట్ టైం తీసుకుంటుందన్నమాట. 30-40 మినిట్స్ అలాగా 2-3 సార్లు గాలిస్తానమాట, ఒకేసారి గాలించను. సో బై మిస్టేక్ ఇంకొకటి దొరికినా కూడా ఒకసారి గాలిస్తానమాట. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ దీన్నైతే ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను మొత్తం క్లీన్ చేసుకొని. దీన్ని ఉడికించడానికి దగ్గర 9-10 విజిల్స్ వదలాలన్నమాట. నాటివి కదా, భలే గట్టిగా ఉంటాయి. అండ్ కుక్కర్ని అయితే పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టానమాట. క్వాంటిటీ హాఫ్ కంటే తక్కువ ఉంది కదా, టక్టగాని విజిల్స్ వచ్చేస్తాయి కానీ పప్పులు ఉడికిండే లేదు. అండ్ పప్పులంతా మంచిగా ఉడికిన తర్వాత కర్రీని అయితే ఇలా, అంటే సాంబార్ని అయితే ఇలా చేస్తున్నాను. ఉలవల సాంబార్ భలే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకుని సాసులు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవంతా మామూలుగానే వేసుకుంటాం కదా, ఇవన్నీ కూడా నీట్గా
ఫ్రై చేసేసుకోవాలి. అండ్ కొంచెం హింగు కంపల్సరీ వేయాలనమాట ఈ రెసిపీకి అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. సో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని అయితే. ఇంకా టొమాటోలు కొంచెం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మ్యాష్ అవ్వాలి కదా, కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇంకా చింతకాయ ఊరికే కొంచెం తీసుకోవాలి, దీంతో కూడా గింజ పెద్దగా ఉంది. సో ఊరికే ఇంత అంతే సరిపోతుంది. దాన్ని కూడా నీట్గా మ్యాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ టొమాటోలు మంచిగా ఉడికింది కదా, ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసేస్తున్నాను. అండ్ దీనికి తగినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అంగిడి కారం పొడి కదా, అంత స్పైసీగా ఉండదు ఇంట్లో చేసుకున్నంత. బట్ ఏం చేసేది, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, బట్ కారం అస్సలు ఉండదు. ఇంకా ఉడికించిండే ఉలువల్ని వాటర్తో పాటు అలాగే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను. ఇక పక్కన సంగటిగా పెట్టేస్తున్నాను అనమాట, రాగి సంగటి చేస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ, దోశ, రైస్ అన్నిటికీ బాగుంటుంది సాంబార్ అయితే. అండ్ సంగటి కూడా మంచిగా ఉడికిందనమాట పిండి పోసిన తర్వాత. సో కొద్దిగా ఎక్కువ అనిపించింది, అందుకే పక్కన తీసి పెట్టేశాను. సో ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. కొంచెం సాఫ్ట్గా ఉంటేనే కదా మా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే గీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గీ యూస్ చేయట్లేదు, కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. సో దాన్ని వేసేసి ఇంకొకసారి మంచిగా కలిపేసుకుని సంగటి ముగ్గురికి కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇదనమాట నా రొటీన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.